నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 31, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:42. అయితే ఈరోజు తిది పంచమి రాత్రి 8:22 వరకు, తదుపరి షష్ఠి తిది ప్రవేశము. నక్షత్రము పుష్యమి నక్షత్రము రాత్రి 9:10 వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం తెల్లవారుజామున 5:22 నుంచి 6:57 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:28 నుంచి ఉదయం 8:20 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:51 నుంచి మధ్యాహ్నం 3:28 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారి 4:56 వరకు. అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 2:48 నుంచి సాయంత్రం 4:22 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారిలో ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు స్టెబిలిటీ ఉంటుంది, స్టాండర్డ్గా ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు వృద్ధి చెందుతుంది, లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. రాజకీయ నాయకులకు రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక ధైర్యవంతంగా, విశ్వాసంగా, కాన్ఫిడెన్స్గా మీరు అడుగులు ముందుకు వేసినట్టయితే విజయాన్ని పొందే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే శరీరంలో బలహీనతలు, రక్తహీనత, బీపీ, షుగరు ఎక్కువ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక అన్యోన్యమైన వాతావరణము, బంధుత్వాలు మెరుగుపడతాయి. పరిహారంగా ఈరోజు శివాలయంలో మీ పేరిట అర్చన చేయించుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఊహించని మార్పులు గోచరిస్తున్నాయి. కొంతమంది చదువును కూడా ఆపేసే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు ఉన్నతమైన పదవులు రావడము, మీ క్యాడర్ పెరిగే అవకాశము, ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు పెట్టుబడుల్లో లాభాలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టాలనుకున్నా, విస్తరణ చేయాలనుకున్నా ఈరోజు చాలా మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే మీకు కీలకమైన పదవులు వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభించుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక అలసటే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించడం లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఈరోజు మౌనమే మీకు శిక్ష అనుకోండి, మౌనమే మీకు పరీక్ష అనుకోండి. మౌనంగానే ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. పరిహారంగా సూర్యారాధన చేయండి. ఆదిత్య హృదయాన్ని ఈరోజు ఉదయమే సూర్యోదయ సమయంలో మీ నోటితో మీరు చదివే ప్రయత్నం చేయండి. వినడం కానీ, ఎవరో చదివితే వినడం కానీ అట్లాంటివి కాకుండా మీ నోటితో మీరు చదివే ప్రయత్నం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కాస్త ఫెయిల్ అయ్యే అవకాశాలు, లేదా వెనకబడే అవకాశాలు కనబడుతున్నాయి. నిరాశ చెందకండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే అభివృద్ధి, ప్రమోషన్స్, మీ క్యాడర్ పెరగడము, ఇలాంటివి గతంలో ఆగిపోయినవి తిరిగి పొందడము, ఇలాంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు చిన్న ప్రాజెక్ట్స్ లాభాలు తెచ్చిపెడతాయి. రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక మీ యొక్క నాయకత్వము బలపడే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలనొప్పి సమస్యలు, వాతావరణ పరంగా వెదర్ చేంజెస్లో భాగంగా ఏవైనా చిన్న చిన్న సమస్యలే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు కనపట్టలేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే అన్యోన్యమైన వాతావరణం ఉంది, స్నేహభావం ఉంది. పాత మిత్రులు కలుసుకుంటారు, బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇది మీకు చెప్పదగిన పరిహారము. ఈరోజు ఉదయము విష్ణు సహస్రనామ పారాయణ మీ నోటితో మీరు చేసే ప్రయత్నం చేయండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు.